ఈ ప్రపంచంలో మన చిన్నప్పటి నుంచి వింటున్న ప్రశ్న ఒకటి ఉంది. చెట్టు ముందా గింజ ముందా? ఇది ఒక సైన్స్ ప్రశ్న కాదు మిత్రమా. ఇది మన జీవితానికి, మన ఆలోచనలకు, మన గమ్యానికి సంబంధించిన ప్రశ్న. ఎందుకంటే మనిషి ముందు ఆలోచన వచ్చిందా, లేక ఆలోచనల వల్ల మనిషి మారాడా? విజయం ముందు కల వచ్చిందా, లేక కష్టం ముందు బలమా? ఈ ప్రశ్నకి సమాధానం వెతుకుదాం. కానీ తొందర కాదు, కాలం తీసుకుని మనసు పెట్టి. మిత్రమా, ప్రకృతి దగ్గరికి వెళ్తే ఒక చెట్టు లక్షల గింజలు ఇస్తుంది, ఒక గింజ 1000 చెట్లు ఇస్తుంది. కానీ నిజమేంటంటే గింజ లేకుండా చెట్టు లేదు, చెట్టు లేకుండా గింజ లేదు. ఇది ఒక వలయం మిత్రమా, ఆరంభం లేని ప్రయాణం. మన జీవితం కూడా అంతే. మనకు పుట్టుక ఎక్కడ మొదలైంది, ఆలోచన ఎక్కడ పుట్టింది తెలియదు, కానీ మనం ఇప్పుడు ఉన్నాం, అదే నిజం. ఒక మనిషి మారటానికి ఏది కారణం? బాధముందా, బలముందా, కలముందా, కష్టముందా? చాలా మంది అంటారు ముందు కల ఉండాలి అని. కానీ నిజమేంటంటే చాలాసార్లు బాధే కలను పడుతుంది, చాలాసార్లు ఓటమే విజయం నేర్పుతుంది. అంటే మిత్రమా, ఇక్కడ కూడా చెట్టు గింజలాగే ఏదో ముందు చెప్పలేము, కానీ రెండు ఒకదానిపై ఆధారపడి ఉంటుంది. ఇంకో పెద్ద ప్రశ్న, సమాజం మనిషిని చెడగొట్టిందా, లేక మనిషే సమాజాన్ని చెడగొట్టాడా? ఒక పిల్లాడు పుడతాడు పచ్చి మనసుతో, కానీ పెరుగుతున్న కొద్దీ భయం, పోలిక, పోటీ, అసూయ ఇవి వస్తాయి. అవి ఎవరివి మిత్రమా? సమాజానివా, లేక మనిషి సృష్టించుకున్నావా? ఇక్కడ కూడా అదే సమాధానం. మనిషే చెట్టు, సమాజమే గింజ. లేదా సమాజమే చెట్టు, మనిషే గింజ. రెండు నిజమే మిత్రమా, పరిస్థితిని బట్టి. అమ్మ ముందా, బిడ్డ ముందా? అమ్మ లేక బిడ్డ లేదు, బిడ్డ లేక అమ్మ అనే పేరు లేదు. అమ్మ తన జీవితం త్యాగం చేస్తుంది బిడ్డ కోసం. బిడ్డ ఎదిగి అమ్మను దేవత అంటాడు. ఇక్కడ కూడా ఆరంభం కన్నా సంబంధం గొప్పది. మన శాస్త్రాలు ఏమంటున్నాయి మిత్రమా? సృష్టికి ఆరంభం లేదు, ప్రళయానికి ముగింపు లేదు. అంటే చెట్టు, గింజ, జీవితం, మరణం ఇవన్నీ ఒకే చక్రం. మన సమస్య ఏమిటంటే మిత్రమా, మనం ఒకే పాయింట్లో నిలబడి ఆరంభం ఇస్తాం. కానీ నిజం ఏంటంటే ప్రళయమే జీవితం, ఆరంభం కాదు, ముగింపు కాదు. మిత్రమా, ఇంత చెప్పాక కూడా నేను సమాధానం ఇవ్వలేదు అని అనుకుంటున్నావా? ఇదే సమాధానం మిత్రమా. చెట్టు ముందా గింజ ముందా అని కాదు ప్రశ్న. నువ్వు ఏ గింజన మారుతావు అనేదే నిజమైన ప్రశ్న. నీ ఆలోచన ఒక గింజ, నీ చర్య ఒక చెట్టు. నువ్వు నాటే గింజ, రేపటి నీ నీడ. చెట్టు ముందా గింజ ముందా అని అడగడం కాదు మిత్రమా. ఈ ప్రపంచంలో నువ్వు నీ గింజను నాటుతున్నావా, లేక ఎవరో నాటిన చెట్టు కింద నిద్రపోతున్నావా? అదే అసలు జీవితం.